కరీంనగర్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పెద్దపల్లి జిల్లాకు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలని ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు టీఆర్ఎస్ నేతలు, కాకా అభిమానులు, పెద్దపల్లి మంథని ప్రజలు. జిల్లాకు కాకా పేరు పెట్టాలని పెద్దపల్లి నగర పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పెద్దపల్లి పార్లమెంటు పరిధి అభివృద్ధి కోసం కాకా కృషి చేశారన్నారు. దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రయత్నించిన వెంకటస్వామి పేరు పెద్దపల్లికి పెట్టాలని కోరారు. ప్రాంతాన్ని పెద్దపల్లి ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి జిల్లా ఇచ్చిండ్రు. అలాగే ఎక్కడెక్కడనో జిల్లాలకు మరి ప్రొఫెసర్ జయశంకర్ అతని యాదాద్రి ఏ ప్రాముఖ్యత ఉన్న జిల్లాలకు ఆ ప్రాముఖ్యత ఇస్తుంది కనుక మా పెద్దపల్లి నగర పంచాయతీ చైర్మన్గా, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్ మేమంతా మొదట అయితే మాది ఒకటే కోరిక, మా జిల్లాకు కూడా అయితే కేసీఆర్ జిల్లాగా ప్రకటించాలని మేము దాని ప్రపోజల్ చేయడం జరిగింది. ఒకవేళ కేసీఆర్ జిల్లా కానట్టయితే ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసినటువంటి మరి ఈ పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గం 7 కాన్స్టిట్యున్సీలకు సేవ చేస్తూ ఎన్నో మార్లు 6-7 పర్యాయములు గెలిచి సెంట్రల్ గవర్నమెంట్లో ఈ పెద్దపల్లి యొక్క ప్రాముఖ్యతను మరి ఢిల్లీకి చాటి చెప్పినటువంటి మరి కార్మిక నాయకుడు, మరి తెలంగాణ ఉద్యమకర్త, మొదటి నుండి కూడా తెలంగాణ అభిమాని, తెలంగాణ కొరకు తను కూడా వయసులో ఉన్నప్పుడు పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. వారికి వెంకటస్వామి గారి జిల్లాగా పేరు పెట్టడం కూడా సమంజసమని మేము భావిస్తూ దీన్ని తప్పకుండా పెద్దపల్లిని వెంకటస్వామి జిల్లాగా పేరు పెట్టాలని మేము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, చంద్రశేఖరరావు గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ వెంకటస్వామి జిల్లాగా పెట్టినట్టయితే మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మొదటిగా కేసీఆర్ గారికి నూతన జిల్లా ప్రకటించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాని కాకా పేరు పెట్టుట్లో చాలా సంతోషంగా ఉంది. అది పెట్టాలని మేము కోరుకుంటున్నాము. దీని పట్ల కొందరు రాజకీయాలు చేస్తున్నారు, ఇది సరైనది కాదని మేము దాన్ని హెచ్చరిస్తున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి అడుగుజాడల్ని కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. వారు తొత్తుగా నడుస్తున్నటువంటి ఇలా శ్రీపాదరావు పేరు ఎల్లంపల్లి ప్రాజెక్టు పెట్టాడు. మరి ఏం చేసినా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీపాదరావు పేరు పెట్టిందని మేము అడుగుతాం. మరి ఇప్పటికైనా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీ యొక్క కేసీఆర్ పాలనకు అందరూ కూడా ఆలోచన మేరకు నడుస్తూ ఉంది. ఖచ్చితంగా కాకా గారు ఇలా పెద్దపల్లి ప్రాంతంలో వారి యొక్క ప్రజల ఆకాంక్ష అనుగుణంగా అతని పేరు పెట్టినట్టయితే ఈ పెద్దపల్లి ప్రజలందరూ కూడా హర్షిస్తారు. పెద్దపల్లి పేరును కాకా జిల్లాకు పెట్టడానికి కేసీఆర్ గారి మదిలో ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు కాకా పేరు పెట్టి, కాకా యొక్క ఆకాంక్ష తెలంగాణ కాబట్టి వారి ఆకాంక్షకు అనుగుణంగా కాకా పేరు పెట్టాలని మేము తెలంగాణ ప్రాంత ప్రజలుగా, కమాన్పూర్ మాజీ జడ్పీటీసీగా, మంత్రి నియోజక ప్రజలుగా పక్షాన పోరాటం చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాను ప్రకటించినందుకు ఫస్ట్ కేసీఆర్కు మా దళిత అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కాబట్టి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి మా కాక గడ్డం వెంకటస్వామి గారు ఎందరికో దళిత తరఫున ఎందరికో సేవ చేసి పెద్దపల్లి పార్లమెంటు తరఫున 4-5 సార్లు గెలిచి ఈరోజు పార్లమెంట్లోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని గుర్తింపు ఇచ్చిన, ఢిల్లీలో గుర్తింపు ఇచ్చిన ఘనత వెంకటస్వామి గారికి ఉన్నది. కాబట్టి రాష్ట్రపతి కావాల్సిన వ్యక్తి అయినా కూడా నాకు తెలంగాణ ముఖ్యం, నాకు పదవులు ముఖ్యం కాదు, శాశ్వతం కాదని చెప్పేసి తెలంగాణ కోసం పోరాడిండు కాక. అలాంటి కాక పేరు ఖచ్చితంగా పెద్దపల్లికి ఉంచాలని చెప్పేసి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. దయచేసి కాకా పేరు పెట్టాల్సిందిగా. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.